మనందరికీ పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి యోధా ఇస్కరియోతు. యథార్థ మార్గంలో నడిచాడు. అతనితో పాటు 11 మంది అపోస్తలులైనటువంటి శిష్యులు అతనికి తోడుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవుని బోధల చేత నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని హెచ్చరికల చేత నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క అద్భుతాలను ఎరిగి చూస్తూ ఉన్నాడు. అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అయితే గురిటితనము యోధా ఇస్కరియోతులోనికి వచ్చేసిందండి. ఏమని రాస్తూ ఉన్నాడా ఆ మాటలో? అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టడా 30 వెండి నాణెముల కోసము యథార్థమైనటువంటి మార్గాన్ని, నీతి కలిగినటువంటి మార్గాన్ని, భక్తి పరులందరూ పోయేటటువంటి మార్గాన్ని, పరలోకానికి వెళ్ళే జీవ మార్గాన్ని విడిచాడండి. విడిచి ఏమయ్యాడో తెలుసా? ఒరేసుకొని చచ్చిపోయాడు.